కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిన శ్రీధర్ సీసీఈలో ఇప్పుడు రైల్వేకి సంబంధించి ఆర్ఆర్‌బీకి సంబంధించి దాదాపుగా 446 మంది జాబ్‌ని క్రాక్ చేశారు ఏఎల్‌పీలుగా. ప్రస్తుతము నాతో ఉన్నారు ఏఎల్‌పీ మీ పేరు? మారేశ్వరం. మారేశ్వరం. మారేశ్వర్ ఏఎల్‌పీ అని పిలవచ్చా? యాహ్! కంపల్సరీ డెఫినైట్లీ. ఎలా అనిపిస్తుందంటే మీరు అనుకున్నారా ఈ జాబ్ క్రాక్ చేస్తాను గవర్నమెంట్ జాబ్ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేస్తాను అనుకున్నారా? నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. నేను యాక్చువల్‌గా వీటి కోసమే ప్రిపేర్ అవుతున్నాను. రైల్వేకి వస్తానని అనుకోలేదు. ఇలా ఏఎల్‌పీ అవుతానని కూడా అనుకోలేదు. నేను యాక్చువల్‌గా బ్యాంకింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇక్కడ నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వెంటనే శ్రీధర్ సీసీలో జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ నేను బ్యాంకింగ్ రీసెంట్‌గా జరిగిన ఆర్ఆర్‌బీ పీఓ, క్లర్క్ చాలా తక్కువ మార్జిన్‌లోనే 0.75 అలా తక్కువ మార్జిన్‌లోనే నేను జాబ్ కోల్పోయాను. ఆ తర్వాత డిప్రెషన్ ఫీల్ అవ్వలేదు. బట్ లాస్ట్ ఇయర్ నుంచే మన సీసీ వాళ్ళు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కూడా రైల్వే ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ చేశారు. నేను వీటిలో కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. హ్మ్. మన సీసీలో పెట్టే ఎగ్జామ్స్ అయినా గానీ, ఎక్స్‌ప్లనేషన్స్ అయినా గానీ మన స్టూడెంట్స్‌కి చాలా యూజ్‌ఫుల్ ఉంటాయండి. ప్రతి ఒక్కటి నేను అసలు యాక్చువల్‌గా నేను ఏఎల్‌పీకి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వలేదు. రైల్వే నుంచి వచ్చిన ఫస్ట్ నోటిఫికేషనే ఏఎల్‌పీ అండి. అలా స్టార్టింగ్‌లో మన సీబీటీ 1 ఎగ్జామ్స్‌కి జస్ట్ అలా రాద్దామని అలా స్టార్ట్ చేశాను. అలా మన వాళ్ళు 200+ ఎగ్జామ్స్ సీబీటీ 1, సీబీటీ 2 కూడా 100+ ఎగ్జామ్స్. ఆ తర్వాత కూడా సీబీఐటీ ఇంతవరకి మన దగ్గర లేదు అలాంటిది. సెపరేట్ మన పిల్లల కోసమనే తీసుకొచ్చి సీబీఐటీ స్పెషల్ క్లాసెస్, ట్రేడ్ క్లాసెస్ అన్నీ స్టార్ట్ చేశారు. అవి చాలా యూజ్‌ఫుల్ అయినవి. యాక్చువల్‌గా నేను బ్యాంకింగ్ వరకే జాయిన్ అయ్యాను. ఇవి ఇలా ప్రొవైడ్ చేయడం అనేది శ్రీధర్ సార్ అనే విద్యార్థి భవిష్యత్తు కోసం చాలా దూరం వెళ్తారండి. ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది మర్లపాడండి. కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా. ఖమ్మం నుంచి వచ్చారు. ఖమ్మం నుంచి విజయవాడ రావాలి. విజయవాడలో శ్రీధర్ సీసీ జాయిన్ అవ్వాలని ఎలా అనిపించింది? ఎందుకంటే ఎన్నో కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. బట్ శ్రీధర్ సీసీని నమ్ముకోవాలి అని ఎందుకు అనిపించింది? మా సీనియర్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు. వాళ్ళు బ్యాంక్ జాబ్ చేస్తున్నారండి. ఇప్పుడు ఉన్న కోచింగ్ సెంటర్‌లో ఏ ఇన్‌స్టిట్యూట్‌లో అయినా గానీ ఇలా డెప్త్ ఇలా ఈ విధంగా మన స్టూడెంట్‌కి ప్రొవైడ్ చేసేది ఏమి నేను ఎంక్వైరీ చేసిన తర్వాతే ఇందులో జాయిన్ అయ్యానండి. సో, అలా వచ్చేసాను. మా సీనియర్స్ ద్వారా వచ్చేసాను. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? ఇలా గవర్నమెంట్ జాబ్‌లు కొట్టిన వాళ్ళు ఎవరన్నా? మా ఫ్యామిలీలో ఇప్పటివరకు ఎవరు లేరండి. నేనే ఫస్ట్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయిపోయారు మీరు. సో, మీలాగా చాలామంది అనుకుంటారు గవర్నమెంట్ జాబ్ కొట్టాలని. కానీ వాళ్ళు సగంలో అయిపోయినోళ్ళు కొంతమంది ఉంటే, స్టార్టింగ్‌లో అయిపోయినోళ్ళు చాలామంది ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? గవర్నమెంట్ జాబు క్రాక్ చేయడం అనేది ఎలా సాధ్యమవుతుంది? అలాగే శ్రీధర్ సీసీ లాంటి ఇన్‌స్టిట్యూట్‌ని నమ్ముకుంటే ఏం జరుగుతుందని చెప్పాలంటే ఏం చెప్తారు? ఎగ్జాంపుల్ నేనేనండి. నేను కాంపిటేటివ్ ఫీల్డ్‌లో ఉండి 5 ఇయర్స్ అవుతుందండి. ఎలా అంటే నేను ప్రతి ఒక్క ఎగ్జామ్ అటెంప్ట్ చేసేవాడిని. చివరి వరకు వచ్చేది గానీ, ఎలా చెప్పాలి ఒకటి 1 మార్క్ డిఫరెన్స్‌లోనే 3, 4 జాబ్స్ కోల్పోయాను లాస్ట్ ఇయర్. ఆహ్, ఆ తర్వాత ఇది వదిలేద్దామా, ప్రైవేట్‌కెళ్దామా అనే సిట్యుయేషన్ గూడా వచ్చేసేసింది. కాపోతే మా ఫాదర్ అండి, ఎస్పెషల్లీ మా ఫాదర్ బాగా సపోర్ట్ చేసేవాడు. ఆహ్, ఫైనాన్షియల్‌గా గూడా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ బాగుంది. అసలు ఏ సిట్యుయేషన్ అయినా ఎలా ఉన్నా పర్లేదు. నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని మా ఫాదర్ సపోర్టే నన్ను ఈరోజు ఇక్కడ ఏఎల్‌పీగా నుంచోబెట్టిందండి. నేను ఇక్కడితో ఆగను. ఇంకా ఫ్యూచర్‌లో గూడా వేరే ఎగ్జామ్స్ గూడా రాస్తానండి. ఫైనల్‌గా చెప్పండి. చాలామంది అంటే గవర్నమెంట్ జాబ్ రాంగానే స్టూడెంట్స్ ఏమో వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. కోచింగ్ సెంటర్ కూడా పెద్దగా పట్టించుకోదు. సరే జాబ్ వచ్చిందని. బట్ అలా కాకుండా తర్వాత ప్రాసెస్ ఏంటో చాలామందికి తెలీదు. జాబ్ ఒకటే రావడం కాదు. తర్వాత ఎలా దాని ప్రాసెస్ ఏంటి? ఎలాగ జాబ్‌లో జాయిన్ అయ్యేంత వరకు ఉండే స్ట్రగుల్స్ ఏంటి అన్నీ ఎవరు చెప్పరు. బట్ పిలిచి మిమ్మల్ని అందరూ పిలిచి కూర్చోబెట్టి ఏం చేయాలి? ఏం చేయకూడదు అని మొత్తం చెప్పారు. సో, ఎక్స్‌పెక్ట్ చేసారా అలా పిలిచి చెప్తారని? లేదండి. యాక్చువల్‌గా జాబొచ్చిన తర్వాత స్టూడెంట్స్ అయినా వేరే ఇన్‌స్టిట్యూట్స్ అయినా పట్టించుకోరండి. యాక్చువల్‌గా మాకు నెక్స్ట్ మంత్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉందండి. ఎవరు ఇంత విధంగా పిలిచి మరి నీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ డాక్యుమెంట్స్ కావాలి, మెడికల్ టెస్ట్ ఎలా ఉంటది, రేపు ఫ్యూచరు నీ జాబ్ రోల్ ఎలా ఉండబోతుంది, ప్రతి ఒక్కటి ఎక్స్‌పర్ట్స్‌ని పిలిపించి మాకు వివరంగా అందించి చాలా ఇదిగా చేశారండి. శ్రీధర్ సీసీ చాలా థాంక్స్ అండి. చాలా థాంక్స్ అండి.